హృదయంలో కనిపించిన జగన్మోహనాకారమైనటువంటి చీలమండలు చూసుకోండి. మీది నా మానవ శరీరమే కనుక మానవ శరీరంలో ఇంతకంటే ఉత్తమోత్తమైన జగన్మోహనాకారం ఉండదనేది మీరు శిల్పం చేసుకోండి మనసులో అన్నది. అయిన తర్వాత ఆ మోకాళ్ళ మీదకి ఉన్నటువంటి పట్టుబట్ట, ఆ పట్టుబట్ట ఇంకా పైన మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిర్మాణం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం, ఇక్కడ ఉన్న నిర్మాణం, ఇలాగ శిరస్సు దాకా చేసుకుంటూ వస్తే ఈ మొత్తం డీటెయిల్స్ తో అన్నిటితో నిలబడిపోతుంది. చూశారా? ఏది ఈ సాధన చేస్తూ వచ్చిన వాడికి ప్రతివాడికి కాదు, దాని పేరు ధ్యానం అన్నాడు. అది అలాగే శివరూపం, శివస్వరూపం. పలుపాపతల చుట్టలవరించిన వారు బుదిపూతల పూయువారు అంటే తలపాగాలు ఇట్లా కట్టుకుంటే పత్ర పైకి లేస్తున్నాయి పాములు. అంటే కైలాసాన్ని వర్ణిస్తున్నాడు. అంటే వాడికి ఎంత దర్శనం వచ్చి అది స్థిరంగా నిలబడితే అట్లా వర్ణిస్తాడు. మన అబ్బా మరి రాశాడు అనిపిస్తుంది. ఏది జనాలు రామకృష్ణుడు కైలాసాన్ని వర్ణించడం. ఒంటికి అక్కడ హిమాలయాల్లో చలియటం లేదు, వాళ్ళు గోచీలు పెట్టు తిరుగుతున్నారు. ఎందుకంటే ఒంటి నిండా బూడికి వస్తున్నారు అన్నారు. చలియదుట. అతను కొంచెం హాస్యం కలవడం మసాలా ఇలాగా చేస్తే అంటే ఆ ప్రపంచంలో నువ్వు జీవిస్తావు, నువ్వు నివసిస్తావు, వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా సంభాషణలు చేసుకుంటూ ఉంటావు. ఇదిగో విష్ణు చిత్తుడు, ఇదిగో గోదాదేవి, ఇదిగో విష్ణు చిత్తుడు ఆ లోకానికి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో చూసి ఇలా మాట్లాడాడు, గణపతితో ఇలా మాట్లాడు. మీరు వాళ్ళందరితో కలిసి తిరుగుతారు ఈ స్థితి వస్తే. అంటే వాళ్ళ కంఠధ్వనులు కూడా మీకు వినిపిస్తాయి, వాళ్ళ రంగులు, చిరునవ్వులు ఎన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అయినా వాళ్ళు అలాగే కనిపిస్తారు మీకు. చెదరదు రూపం. అది ధ్యానమైనటువంటి స్థితి వస్తుంది. అంటే మీరు కవిత్వం రాసినా అట్లాగే పనికి వస్తుంది, చిత్రలేఖనం చేసినా అలాగే పనికిస్తుంది, భావన చేసినా అలాగే పనికి వస్తుంది, జప తపాదులు చేసినా అలాగే పనికి వస్తుంది. వీటిల్లో దేంతో అయినా సరే తరించగలరు. ఆ స్థితి వచ్చింది. రెండవ సూత్రం అది. కనుక తత్ర ప్రత్యేకతానత ధ్యానం. ధారణయందు ఏకతానత అనేటువంటి ప్రత్యయం అంటే కాలమునందు నిలబడి ఉండుట, స్థిరముగా చెదరిపోకుండా అనే దాని పేరు ధ్యానం అంటారండి. ఆ స్థితి వస్తే తర్వాత 8 అంటే ధారణ దగ్గర నుంచి అంటే మూడవ అధ్యాయంలో ప్రవేశించినప్పటి నుంచి అంతకు ముందు ఉన్న 2 రైళ్లు వేరు. ఈ రైలు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. ఇక్కడి నుంచి ఇది ఆగమేఘాల్లో పెడుతుంది, ఎక్కడ ఆగదు. ధారణ చెప్పాడు, పక్క సూత్రంలో ధ్యానం చెప్పేశాడు. అంటే స్పీడ్ వాడు అందుకున్నాడు. ఇక నాతో రండి అన్నాడు. ఎందుకంటే అంతకు ముందు చెప్పినవి తిన్నగా అర్థం చేసుకుంటే వీడితో పెడతాం, లేకపోతే ఇక్కడ ఆగిపోతాం. రెండో అధ్యాయం దగ్గర ఆగిపోయి 3వ అధ్యాయం ఊరికే లిటరల్ గా టీకా తాత్పర్యం మిగులుతాయి. ఇంకేం లేవు, టీకాలు వేసుకుంటూ ఉండాలి. ఇక్కడి నుంచి వాడు స్పీడ్ కొడతాడు. చూడండి 3వది సమాధి స్టేషన్ దాటిపోయి ధారణ, ధ్యానం, సమాధి స్టేషన్లో ఆగడే. అంటే ఇవన్నీ కలకటాకి సంబంధించిన స్టేషన్లే. అంతకు ముందు ఒక్కో ఊళ్ళో స్టేషన్. కానీ మనం దగ్గరికి వచ్చాము డెస్టినేషన్కి. మళ్ళా మనం రైలు దిగాక కూడా ఈ స్టేషన్లన్నీ తిరుగుతాం. ట్రామ్ ఎక్కినా, టాంగా ఎక్కినా, ఏమెక్కినా కూడాను ఇంటర్లింక్డ్ ఈ స్టేషన్లు. అందుకని టప్ 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 వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఆపడం ఎక్కడ బండి. ప్రత్యాహారం దగ్గర నుంచి కొట్టాడు వరుసన. ధారణ, ధ్యానం, సమాధి వెడుతున్నాయి. ఒరే వెడుతూ చూపిస్తడమేనా కిటికీలోంచి అన్నారు. ఏం లేదు, ఊళ్ళో దిగాక ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ తర్వాత చెబుతాడు. వెడుతూ చూపించడం కాదు. అదేమంటే సత్ ప్లస్ ఏవ ప్లస్ అర్ధమాత్ర నిర్భాసం. స్వరూపశూన్యం ఇవ. సమాధి. ధ్యానానికి సమాధికి తేడా ఏమిటి చెబుతున్నాడు అంటే, ఇందాటి స్టేషన్కి హౌరాకి దగ్గరగా ఉన్న స్టేషన్ ఇది, దానికి తేడా ఏమిటి అంటే చెబుతున్నాడు. ఇందాక శ్రీ విష్ణుని గతి చింతింపవలయు అన్నాడు కదా కృష్ణదేవరాయలు. అదేది
వలయున్ చింతింపన్ పద్మాక్షున్ జగన్మోహనున్. ఎవరు? పింగళేశ్వరుని గారు. అన్ని కావ్యాల్లోనూ ఉంది అష్టాంగ యోగం. కాకపోతే ఈ తెలుగు వాళ్ళు చదువుకోరని తెలియక వాళ్ళు రాసి మోసపోయారు. ఇంకే దేశంలోనే రాస్తే బాగుండేది. రాష్ట్రపూడ కొడుకుని దేశంలో పుట్టి రాశారు. చదువుకుంటామా, ఏడుస్తాం. పాండురంగ మహత్యం అష్టాంగ యోగం. మరి ఆముక్త మల్లిక తర్వాత అల్లసాని పెద్దన గారు రాసింది మను చరిత్రలో శృంగారం ఉంది, ప్రాంత్యద్భూషణ, బాహుమూల రుచి, ఆ 2-3 లంబికోరు పద్యాలు తప్ప మిగతా ఎవరు చదువుకోరు. అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు కూడా మనకంటే దిక్కుమల్ని ఉండకూడదు. ఆ 10, 12 అంటే వాళ్ళు గైడ్ చదువుకుని పాస్ అయిన వాళ్ళు మనకు పాఠం చెప్పడం. కానీ ఇందులో అష్టాంగ యోగం ఉన్నది. దేంట్లో అలసాని పెద్దన గారు రాసి, పింగళేశ్వరుని గారు రాసిన దాంట్లో పరిపూర్ణంగా ఇచ్చాడు మొత్తం అంతా కూడా. పతంజలి యోగం ఇంకా దాన్ని భక్తితో కలిపి ఎలా చదువుకోవాలో, ఎలా సమన్వయించుకోవాలో చక్కగా పరిపూర్ణంగా ఇచ్చి దాన్ని సేవించుకుంటూ అభ్యాసం చేస్తున్నటువంటి ఆ మణికంఠరుడు అనేటువంటి మహానుభావుడు యాత్ర చేసి పెద్దల దర్శనం చేస్తూ పెద్దల సాంగత్యంలో ఎలా నేర్చుకుంటాడో అవి చక్కగా ఇచ్చాడు. అలాగే మనకు కొంచెం పారిజాతాభరణంలో కొంచెం ఇచ్చాడు. దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో కొల్లలుగా ఇచ్చాడు. ఏవో తర్వాత వచ్చినటువంటి డొక్కు ప్రబంధాలు ఉన్నాయి చూడండి. 20th century లాంటి పుస్తకాలు కొన్ని వచ్చినాయి. ఏది శేషం వెంకటపతి రాసినటువంటి తారా శశాంక విజయం, ఇట్లాంటి అంటే కంపు కొట్టేటువంటి సెక్స్ పుస్తకాలు అన్నమాట, చెత్త పుస్తకాలు. అవి తప్ప అంతకు ముందున్నటువంటి ప్రబంధములు అన్ని కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి, అందులో కూడా అన్నిట్లోనూ ఇచ్చాడు. అందరూ తప్పనిసరిగా ఆచార్య పురుషులను ఋషులను వాళ్ళు ఏదో ఘోర కర్మ చేసి మన తెలుగుదేశంలో పుట్టి తెలుగులో రాశారు. ఏ బెంగాల్లోనూ రాసి ఉన్నట్లయితే చదువుకుని ఉండేవాళ్ళు 10 మందిని. వాళ్ళు ఋషులే కాదు, ఆచార్య పురుషులు వాళ్ళు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క జగదాచార్యుడు, లోకానికి మార్గం చూపినటువంటి వారు. ఎవరు చూసాం మార్గం అలా ఉన్నాయి పాపం, అల్లుకొని పోయి తీగలు. చదవమన్నాడు అనుకోండి, ఆయన చెప్పాడు. ఇట్లాగా కృష్ణుని చూడండి. ఆవునదల్చు పచ్చబెదురు అంఘ్రియుగంపునదల్చువా అని ధ్యానం కోసం ఇచ్చారు. ఆవుని అదిల్చేందుకు ఎండిపోయినటువంటి పెద్ద వెదురు కర్ర తీసుకుంటే ఆవుకి దెబ్బ తగులుతుంది. అందుకని ఆకుపచ్చగా ఉన్నటువంటి ఇంకా ఆకులతో కూడా ఉన్నటువంటి చిన్న బెత్తం తీసుకుని బయలుదేరేట బాలకృష్ణుడు ఆవుల వెంట వాడు ధ్యానం చేయన్నాడు పాండురంగ మహోత్సవంలో. ఏది ధ్యానం దగ్గరికి వచ్చాడు, చేశారు ధ్యానం అయింది. చేసి 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 పాదాలు ధ్యానం చేశారు, చీలమండలు ధ్యానం చేశారు, మోకాళ్ళు ధ్యానం చేశారు, గజ్జల మూలత్రాడు ధ్యానం చేశారు. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. ఆకాశం అనేటువంటి మొల కలిగినటువంటి దిక్ అంబరుడు. అంబరం అంటే ఏమిటి? ఆకాశం. దిక్కులు ఆకాశమే తన శరీరంగా గలవాడని లోపలర్థమును, దిగంబరుడు అంటే వస్త్రం లేని పిల్లవాడని పై అర్థం. వాళ్ళు ఎలా ఇచ్చి వాళ్ళు యోగా రహస్యాలు అలా ఇస్తారు కవిత్వంలో ఇచ్చినా కూడా. నీల వపుషే, నీల దేహం కలిగినటువంటి వాడు అని. నవ కింకిణీక జాలాభిరామ జఘనాయ. కొత్తగా గల్లు గల్లుమంటున్నటువంటి ఆ మొల్లో ఉన్నటువంటి ఆ మొలతాడు గజ్జెలు అన్నాడు. అంటే అకారాది క్షకారాంతం శబ్దములు ఎక్కడి నుంచి పుడతాయి? ఆకాశంలోంచి పుడతాయి. అది మొలతాడుగా కలవాడు గజ్జె. ఒక్కోడొక్కో రాజు చేశాం. మొలతాడు ధ్యానం, బొద్ద ధ్యానం చేశాం, వక్షస్థలం ధ్యానం చేశాం, చేతులు ధ్యానం చేశాం, గోళ్లు ధ్యానం చేశాం, వేణువు ధ్యానం చేశాం, కస్తూరి తిలకం ధ్యానం చేశాం, పెదవులు ధ్యానం చేశాం, నాసిక ధ్యానం చేశాం, పైన కొండె చుట్టినటువంటిది దాని మీద నెమలిపించాం, ధ్యానం చేశాం. చేయగా 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 బాలకృష్ణుడు 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 ఆ పేరు జారిపోతుంది మనసులో. చూసారా ఏముంటుంది? ఆ తత్వం ఉంటుంది. తర్వాత మళ్ళా చేయగా ఆ పాదముల యొక్క ఆకారం జారిపోతుంది. ఆ ఆకారంతో మీకు వస్తున్నటువంటి ఆనందం మాత్రం మిగులుతుంది. వాడు ధరించినటువంటి ఆ వస్త్రములు నెమలిపించము వాటి రంగులు జారిపోతాయి. ఆ రంగుల తాలూకు ఆనందం మీలో మిగిలిపోతుంది. ఏం జరుగుతుంది?
అతడు కృష్ణుడు అనే పేరు, అది వేణు అనేటువంటి పేరు, అది బృందావనం అనేటువంటి పేరు, అది ఆవు నదిలిచే కర్ర అనేటువంటి పేరు, చుట్టూ ఆవులు అనేటువంటి పేరు. ఈ పేర్లన్నీ ఎగిరిపోతాయి, ఈ ఆకారాలన్నీ ఎగిరిపోతాయి. అందులో మీరు దేన్నైతే ఆనందిస్తున్నారో అది మిగులుతుంది. కొంచెం కష్టం తెలియదు. ఈ స్థితి వస్తే దాన్ని సమాధి అంటారు. అంటే తదేవా అంటే అదే, ఇందాక చెప్పిందే. ఏది? ధ్యానమే. తత్ ఏవా అంటే ఆ పై చెప్పినదే. అర్థమాత్ర నిర్భాసం, అర్థము మాత్రమే మనస్సునకు భాషించి, అనగా మనస్సును స్పృశించి, స్వరూపశూన్యం ఇవ, దాని స్వరూపం లేకుండా పోయిందా అన్నట్టుగా ఉంటుంది. అంటే కంటికి రూపం ఎలా అయితే లేకుండా ఉంటుందో మనస్సుకు కూడా రూపం లేకుండా ఉండి వస్తువు మాత్రం ఉంటుంది. అక్కడ ఆ స్థితి వస్తుంది. అంటే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు అనే పేరు ఉండదు మీ ఛానల్లో. నీలదేహుడు ఉంటాడు, నీలం అనేటువంటి రంగు ఉండదు. దేహం ఉంటుంది, దేహం అనేటువంటి పేరు గాని ఆకారం గాని ఉండదు. నెమలి పింఛం అనేటువంటి తత్వం మీ ఎందు ఉంటుంది, కానీ నెమలి యొక్క పింఛం కానీ దాని ఆకారం కానీ రంగులు కానీ ఆ పేరు కానీ ఏమీ ఉండవు, అన్నీ పోతాయి. ఇట్లాంటి స్థితి వస్తే దాన్ని సమాధి అని అంటారు. ఒక వస్తువుని అప్పచెప్పు, సామాన్యమైన వస్తువును కూడా అప్పచెప్పచ్చు అభ్యాసం అయిన తర్వాత. గడియారాన్ని అప్పచెప్పు, దీనికి మనస్సు పెట్టు, పెడితే గడియారం అనే పేరు సరిపోతుంది, వస్తువు ఉంటుంది. తర్వాత దీని వినియోగం మీద మనస్సు పెడుతుంది, వినియోగం మీకు వెళ్ళేటికి దీని ఆకారం జారిపోతుంది, దీని రంగు జారిపోతుంది. ఇది చూపించేటువంటి టైం మీదికి మనస్సు వెళ్ళేటిగా తిరుగుతున్న ముళ్ళు ఆగిపోతాయి, ముళ్ళు కనిపించవు, అవి తిరగటం కనిపించదు, ఏమీ కనిపించదు. ఏముంది? గడియారం అనేటువంటి మూలతత్వం, దాన్ని శాశ్వతమైనటువంటి ఆదితత్వం ఏదైతే ఉందో అది కనిపించింది. అంటే ఏది మనస్సులో ఉంటే మొట్టమొదటి వాడు గడియారాన్ని కనిపెట్టాడో అది మీరు చూస్తున్నారు ఇప్పుడు. దాని నుంచి ప్రతివాడు తలో గడియారం తయారు చేసేసి తలో ఫ్యాక్టరీ పెట్టేస్తున్నాడు. అంటే గడియారం నుండి ఎక్కడికి వెళ్ళారు? కాలం దగ్గరికి వెళ్ళారు. కాలం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? కాల యంత్రము కాలము మధ్యన చూచారు. కాల యంత్రానికి కాలానికి అవతలికి ఎక్కడికి వెళ్ళారు? కాలం అనేటువంటిది అబద్ధం గనక, చూచేవాడి మనస్సులో తప్ప అవతల లేదు గనక కాలాతీతమైనటువంటి ఒకానొక జనన మరణాతీతము, శాశ్వతము, సచ్చిదానందము, స్వచ్ఛము అయినటువంటి తత్వంలోకి వెళ్ళారు. ఇక్కడ ఊరికే పదాలు వేసి వర్ణించడమే కానీ అనుభవిస్తే ఇటు పైన వీడు చెప్పినట్టు చేస్తే అదే అనుభవానికి వస్తుంది, లేకపోతే పదాలే మిగులుతాయి. అంటే పతంజలి చెప్పినట్లు మనం వెళ్ళాలి. ఈ సిలబస్ అంతా మళ్ళీ ఈవేళ ఎట్లయితే రివ్యూ చేసుకున్నామో మనం అలా చేసుకుంటూ వెళ్ళాలి. వీడితే అదేవా అంటే ఆ పైన చెప్పినటువంటిదే. అంటే ధారణ, ధ్యానము అవే. మనస్సుకి మనం ఇష్టం వచ్చినటువంటి దాన్ని చూడమని చెప్పుట ధారణ. అది ఎంతకాలమైనా సరే చూచుట ధ్యానము. ఆ ధ్యానమే అర్థమాత్ర నిర్భాసం, అర్థము మాత్రము వెలిగి బయటికి, స్వరూపశూన్యం, తన స్వరూపము నశించి మాయమైపోయినట్లు ఇవ అంటే వలే ఉన్న స్థితి ఒకటి వస్తుంది నీకు. వచ్చినప్పుడు సమాధి, దాన్ని సమాధి అంటారు. ఈ సమాధి స్థితికి వచ్చేటి శివుని ఆరాధించేవాడికి, విష్ణువుని ఆరాధించేవాడికి, గాయత్రిని ఆరాధించేవాడికి, గణపతిని ఆరాధించేవాడికి, గంగానమ్మను ఆరాధించేవాడికి, తలుపులమ్మను ఆరాధించేవాడికి ఒకే వెలుగు కనిపిస్తుంది. అవన్నీ పోతాయి. ఇంతకు ముందు వరకు శివుణ్ణి ఆరాధించేవాడు శివుణ్ణి ఆనందించవచ్చు, విష్ణువుని ఆరాధించేవాడు విష్ణువుని ఆనందించవచ్చు. ఇక్కడ ఏం లేవండో, శివుడు విష్ణువు పేర్లే లేవు, కానీ వారున్నారు. ఎవరు? ఒక్కరే. శివుడు అని పిలువబడువారు, విష్ణువు అని పిలువబడువారు, మనచే ఆరాధింపబడువారు, ఈ మనస్సుచే ధ్యానింపబడువారు, ఈ మనస్సు దేంతో చేయబడినదో అందులో ఉన్నటువంటి అంతర్యామి అనబడువారు. ఈ స్థితి వస్తుంది కనుక మళ్ళా ఒక మాట పదాలు చూసుకోండి. తత్ ఏవ అంటే అది ఏ అంటే ధారణ, ధ్యానము అని చెప్పబడినటువంటి పరిస్థితియే
అర్థమాత్ర నిర్భాసం, దాని అర్థము మాత్రము మిగిలి, అర్థం అంటే శబ్దానికి అర్థం అని ఒకటే కాకుండా ప్రయోజనము అని అర్థం. మీ శరీరం ప్రయోజనం ఏమిటండి? లోపల ఉన్నటువంటి అంతర్యామికి వాహనంగా పనిచేయుట, అది తెలుస్తుంది. అలాంటప్పుడు శరీరం అనేది కనిపించదు. ఇంకా ఒకటితో వాడు మాట్లాడుతుంటే శరీరంతో మాట్లాడుతున్నావా? కానీ శరీరం లేనిది మాట్లాడలేము. కానీ మాట్లాడుతుంది శరీరంతో. వాడి మొహంతో మాట్లాడు అంటావా? కానీ మాట్లాడేది మొహంతోనే. మొహం వంక చూసే మాట్లాడాలి, లేకపోతే ఇంకేట మాట్లాడతాం. కానీ మాట్లాడేది మొహంతో కాదని మనకు తెలుసు. ఎలా అయితే మొహం వంక చూసి మాట్లాడుతూ మొహాన్ని మనం చూడము, మనిషిని చూస్తాము. మనిషిని చూస్తున్నప్పుడు మొహం మీకు కనిపించేది. ఎవడో లోఫర్ ముండా కొడుకు తప్ప ఎదుటివాడితో మాట్లాడుతూ ఉంటే వాడి మొహాన్ని ఉన్నటువంటి పులిపిరికాయ, వాడి మరి జుట్టు గుండెల్లో తేడా వస్తే అవి కనిపించేటువంటి ఎవడికి కనిపిస్తాయి? ఎవడో వర్త్లెస్ ఫెలోకి కనిపిస్తాయి. అంటే పని పాట లేనటువంటి వాడు లోఫర్లు అంటారు చూడండి. వాడి మొహం ఇలా ఉంది, వాడి ముక్కు ఇలా ఉంది, మాట్లాడుతూ కూడా. కానీ 100కి 90 మంది మాట్లాడుతూ ఉంటే వీడితో వాడితో వీడు మాట్లాడుతున్నటువంటి విషయమే భాషిస్తుంది. కానీ వాడి మొహం వీడికి, వీడి మొహం వాడికి భాషించదు. ఎట్లయితే భాషించదో ఇందులో మీకు ఆ దేవతల పేర్లు గాని, వస్తువుల పేర్లు గాని, ఈ గడియారం మొదలైనటువంటి లోకంలో ఉన్న వ్యవహారాల పేర్లు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జారిపోయి మీరు చేసే పనులు మీరు చేస్తూనే ఉంటారు. ఆ చేస్తున్న పనుల పేర్లు ఉండవు. మీరు మీ ఆఫీసులో చేయవలసినటువంటి వస్తువులు ట్యాకిల్ చేస్తూ ఉంటారు, వస్తువుల పేర్లు ఉండవు. 100 రూపాయల నోట్లు 100 లెక్కెట్టి ఇవ్వండి అంటారు. చేత్తో లెక్కెట్టిస్తూ ఉంటారు. మీకు 100 రూపాయల నోట్లు ఉండవు, 100 అనేది ఉండదు. కానీ వాడికి అవతల వాడికి అంతే పెడతాయి. పొరపాటు అంతకు ముందు ఎప్పుడన్నా చేసి ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా పొరపాటు రాదు ఇక్కడ. ఎందుకని? పొరపాటు మనస్సుకు వస్తుంది. ఇక్కడ మనస్సు నశించింది, మీరున్నారు, పొరపాటు అనేది జరగదు. బ్యాంక్ క్యాషియర్గా ఉన్నా మీరు డబ్బులు ఎక్కెట్టి ఇవ్వరు, కానీ వాడికి డబ్బులు ఎక్కెట్టి ఇవ్వబడుతుంది అవతల వాడికి. వాడు చూస్తుంది అది టక్ ఎక్కటి 100 రూపాయల నోట్లు ఇచ్చాడండి, కరెక్ట్ గా ఉన్నాయి అంటాడు వాడు. వీళ్ళు ఎక్కట్లేదు, ఇవ్వలేదు. ఎందుకంటే 100 రూపాయల నోటే లేదు, ఆ పేరే లేదు వీడి దగ్గర. ఆ స్థితి వస్తుంది. కొంచెం మనం కూడా కొంచెం సాగ తీసుకొని రోజు కొంత ఈయన చెప్పిన మార్గంలో వెడితే బోధపడేది తప్ప ఇక్కడి నుంచి కనుక సరేవా అంటే అది అర్థమాత్ర నిర్భాసం. అంటే ప్రయోజనము మాత్రమే భాషించున్నది, అర్థము మాత్రమే భాషించున్నది. స్వరూప శూన్యం, మనకు కనిపిస్తున్నటువంటి స్వరూపం లేకుండా పోయినట్లుగా ఇవా అంటే కనిపించేది అయిన స్థితిని సమాధి అని అంటారు. దాటిపోయింది, తడతడ వెళ్ళిపోయింది, ఆగలే. మనస్సు కూడా సత్యం స్థితిలోకి వచ్చిన అర్థమాత్మ నిర్భాసం అంటే కదా. సత్యం స్థితిలో ఉంది ఆ వస్తువు గురించి నీకున్న స్వచ్ఛమైన భావం, కానీ ఆబ్జెక్టివ్ ట్రూత్ కాదు. లేదు, ఆబ్జెక్టివ్ ట్రూతే. ఎందుకంటే వీడు ఉండడు. ఇంకా చూచేవాడు ఉండటం మానేసి ప్రాణాయామం దగ్గరే ఆగిపోయింది. చూచేవాడు కనుక ఉంటే శ్వాస ఆగిపోదు, శ్వాస ఆపాల్సి వస్తుంది హఠాత్తుగా చేసే ప్రాణాయామం వల్లే. కానీ పతంజలి చెప్పే ప్రాణాయామంలో శ్వాస ఆపకూడదు, శ్వాస ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుంది? శ్వాస పీల్చేవాడు బతికుంటే ఆగదు, మనస్సుంటే. అక్కడే ఆగిపోయింది. అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం 4 బాహ్య ప్రయత్నములు, మిగతా 4 లోపల జరిగేవి. అంచేతనే ఇక్కడెక్కడ ఆపటం లేదు, టగటగా వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీళ్ళేడు. అయితే ఈ వస్తువును సృష్టించినప్పుడు భగవంతుడు ఏ భావంతో సృష్టించాడో ఆ భావం సృష్టించి భావానికి అతీతం అయిపోతుంది. వాడు భావంతో సృష్టించలే, వాడు పిల్లాడు ఆడుకున్నట్టు సృష్టించాడు. మనకి భావాలు మన బంధిస్తున్నాయి, కానీ వాడి భావాలు లేవు. భగవంతుడు పిల్లకాయ ఆడుకుంటుంటే భావాలే ఉంటాయి. నాన్న ఎందుకు ఆడుకుంటున్నావు అంటే ఈ అంటాడు కుర్రాడు. వాడిని మనం అడిగామనుకోండి, నీకు ఆడుకుంటే బాగుంటుందా అంటే ఎక్కిరిస్తాడు. వాడు ఏ ప్రశ్న అది దిక్కుమాలింది. కనుక భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే వాడు సమాధానం చెప్పడు. కుర్రాడిని ఎందుకు ఆడుకుంటున్నావు అంటే చెబుతాడా? కనుక భావం లేదు. భావం ఎక్కడుంది? ఈ జీవుడు పుట్టి బతుకైన తర్వాత వీడికి వచ్చినటువంటి దరిద్రం భావం అంటే. అందుకని ఆ స్థితిలోకి ఎప్పుడైతే మనం వెడుతున్నామో భావాలు లేవు. ఇంకా ఉన్నటువంటిది ఒకటే మహాభావము. దాంట్లో ఇవన్నీ కూడా అప్రయత్నంగా ఉంటాయి. వీడు చేయడం ఎలా అయితే 10-15 సంవత్సరాలు లండన్లోనూ, ప్యారిస్లోనూ, బాంబేలోనూ కారు డ్రైవ్ చేయడం అంటే చేతనైన అనుభవం కలవాడు. వాడు కారు డ్రైవ్ చేయడు, వాడి చేత చేయబడుతుంది. చేయటం ఉండదు అన్నాడు. వాడి కారులో ఇంకోటి కూర్చుంటే నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. పక్కన కారులో ఇంకోటి కూర్చుంటాడు. ఏమండి ద్వావిమౌ పురుషౌరు ఒకే అన్నాడు.
అంటాడు పక్కన. అంటే వీడు దాని గురించి అంతా చెబుతాడు. కానీ కారు నడుపుతున్నాడా, దోవిమో పురుషులోకే చెబుతున్నాడా? అది చేయటం లేదు, ఇది చేయటం లేదు వీడు. అంచేత ఎంత రష్గా ఉన్న బాంబేలో ఉన్నటువంటి ఆ హార్న్ బే బీచ్ లో శుభ్రంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ మనుషులు తప్పుకుంటున్నారు, వీడు తప్పుకుంటున్నాడు, ఏటీఎల్లలో వెడుతున్నాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎక్కడికి ఎడం పక్క తిప్పారో ఎక్కడ కుడి పక్క తిప్పారో వీడు చేయటం లేదు ఏదైనా. కానీ వీడిలో అంగములుగా ఉండే అన్ని ప్రతిదీ జరుగుతూ ఉన్నది. ఎలా అయితే శరీరంలో కన్ను ముక్కు చెవులు యోగస్థితి వచ్చినటువంటి వాడికి అవి ఉండకుండా వీడిలో భాగములుగా ఉంటాయో, కారు డ్రైవింగ్ అనేటువంటిది వీడు చేయడు, కర్మ నశించుతుంది, వీడి ద్వారా చేయబడుతుంది. ఇవన్నీ కూడా అంతే. జగత్తులో ఉన్నటువంటి సమస్త లీల కూడా అలాగే జరుగుతుంది. వీడు చేసేది ఏంటో ఏమీ లేదు, ఆ స్థితి వస్తుంది. ఇది సమాధి స్థితి. భావం ఉన్నప్పుడు వీడి కర్మ ఉంటుంది. వీడు ఉండనప్పుడు మనస్సు ఉండదు, మనస్సు ఉండనప్పుడు భావం ఉండదు, భావం ఉండనప్పుడు కర్మ ఉండదు. జగత్తే అంటే అంతర్యామే, ఇంకేముంటుంది? వాడు లేలే. ఎందుకు జరుగుతుందంటే వాడిని అడగండి అంటాడు. వాడిని అడిగితే నవ్వుతాడు, సమాధానం ఏం లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్లెజర్. వాడు ఆడుకుంటున్నాడు, ఆడుకుంటుంది. ఎందుకు ఆడుకుంటున్నావు అని సైకాలజిస్ట్ అడిగితే సైకాలజిస్ట్ పిచ్చిముండా కొడుకోవాల్సిందే, కానీ కుర్రాడు లొంగడు కదా, అట్లాంటిది. కనుక ఇది ధ్యానం. ధ్యానం అయిన తర్వాత సమాధి. కనుక అర్థము అంటే లోపల ఉన్నటువంటి అసలర్థము పరమార్థము అది భాషించి చుట్టూ ఉన్నటువంటి మాయమైనట్టుగా కనిపించి మనం నిత్యం ఏ కాళిదాసు కావ్యం లాంటి కావ్యాన్ని పెద్దల దగ్గర కూర్చుని యోగ్యతతో చదువుకున్నా కూడా ఆ స్థితి వస్తుంది. వారు చిన్నగా చెప్పేటువంటి వారు కనుక కాళిదాసు అనే పేరుతో వ్యాకరణం తర్కం చెప్పేటువంటి వాడు కాకుండా అంటే మళ్ళీ భయం, మర్నాడు గురువు గారు వస్తున్నారంటే పక్క బజార్లో పెడతాడు, ఎందుకంటే రఘువంశం చెబుతాడేమో భయం. అలా చెప్పకుండా కాళిదాసుని కాళిదాసుగా చెప్పేటువంటి వాళ్ళు చెబుతూ ఉంటే వీడికి కొంత దూరం వెళ్ళేటప్పటికి గురువు గారికి శిష్యు వారికి కూడా ఈ కావ్యం పేరు రఘువంశం అని గుర్తుంటుంది. అది తప్పదంటూ గుర్తుంటే వాడు చదువుకుంటే అనవసరం, వేస్ట్. ఇది ఇది తృతీయ సర్గ అధ అని గుర్తుంటుందే. అది ఓరియంటల్ కాలేజీలో సంగతి, అంతేగాని కాళిదాసులు మనకి తిన్నగా బోధించే సద్గురువు దొరికిన చోట కాదు. పండిట్ చెప్పేది కానీ పండితులు పెద్దవాళ్ళు చెప్పేది కాదు. వాడు చెబుతూ ఉంటే ఇది కాళిదాసు అని గుర్తుంటే వాడు చెప్పేవాడు దేవయ్య, వినేవాడు దేవయ్య అన్నమాట, పిచ్చిమూడ కొడుకులు అన్నమాట. అది తృతీయ సర్గ అధ తృతీయ సర్గ అని గుర్తుంటే అంతకంటే సన్నాసులు. అందులో జరుగుతూ ఉంటే ఎవడెవడితో మాట్లాడుతున్నాడో కూడా జారిపోతుంది. కౌత్సుడు రఘుమహారాజు మాట్లాడుతున్నారు, పాఠం చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళకి తెలుసు. 4-5 సంభాషణలు అయ్యాక కౌత్సుడు పేరు లేదు, రఘుమహారాజు పేరు లేదు. వీడు అన్నాడు, వాడు విన్నాడు. వీడు అనటం లేదు, వాడు వినటం లేదు. ఆగిపోయింది. ఏది ఒక 5-6 శ్లోకాలు అయిన తర్వాత ఏమైంది? ఒక 1/2 నిమిషం, 2 నిమిషాలు సైలెన్స్ వచ్చింది. అంటే అది కావ్యం ఆనందించడం. మళ్ళీ అందులోంచి డిస్టర్బ్ అయ్యి మళ్ళీ చెప్పుకుంటాం మొదలెట్టారు. కనుక కావ్యం ఆనందించడం ఆ సైలెన్స్ లో ఉన్నది, కానీ ఇంతకు ముందు చెప్పుకున్న దాంట్లో పరిపూర్ణంగా లేదు. మళ్ళీ డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం కూడా లేదు. గమనించండి. దీన్నే జగన్నాథ పండితుడు ఏమన్నా అంటే విగళిత వేద్యాంతరం, అంటే ఇంకొక తెలుసుకోదగినటువంటి స్థితి జారిపోతుందంటే మైండ్ ఉండదు అన్నాడు. అదే మనకి అనన్య భక్తి అనన్యాశ్చింతయంతో మాం అని చెప్పబడ్డది. ఏకాంత అనేటువంటి స్థితి ఇందాక మనం చెప్పుకునేటువంటి ఆ స్థితి వస్తే దాన్ని ఏమంటారు? బ్రహ్మానంద సహోదరం. పండితులు ఏడుస్తారు కదా అని బ్రహ్మానంద సహోదరం అన్నాడు. సహోదరం అది ఆనందంతో సమానమైంది అంటూ ఉండదు. ఆనందమే కావ్యంలో వచ్చిన ఆనందమే. శుభ్రమైనటువంటి సినిమా ప్రహ్లాద లాంటిదో ఏదన్నా మనం చూస్తుంటే అందులో వచ్చినా కూడా ఏం అంటుపడదు, ఆనందమే వచ్చేది. బ్రహ్మానంద సహోదరం పండితులు పీకి తినేస్తారు ఆ రోజుల్లో, అంచేత సహోదరం అన్నాడు. అంటే మా వేదాంతంలో ఆనందాన్ని మడిగెట్టాము, మీరు అక్కడికి తీసుకెడితే ఎలా కావ్యంలోకి అని అడుగుతారు వీళ్ళు. అంటే ఆనందం ఎన్నడూ రుచి చూడనటువంటి వాళ్ళు పండితులంటే. అంటే ఎందుకంటే అహోరాత్రాలు ఆనందాన్ని గురించే చెప్పుట, ఆనందాన్ని గురించే వినుట, టీకా తాత్పర్యములు అలుట మొదలైనవి చేసుకుంటాను. ఆనందించడానికి తీరుబాట్లేదు ఆయన. మరి వాళ్ళ మధ్య కదా పాపం వాళ్ళు రాయవలసి వచ్చింది. బ్రహ్మానంద సహోదరం అన్నాడు.
ప్రమృష్ట ప్రమాతృ ప్రమేయ ప్రమాణ ప్రభేద అన్నాడు. అంటే చూచువాడు, చూడబడున్నది, చూచుట, ఈ మూడును అనేటువంటి 3 మంచుగడ్డలు కరిగిపోయి ఒక గిన్నెలో నీళ్లు అయిపోయినాయి. ఆ స్థితి వచ్చింది. చెప్పారు. ఏ శాస్త్రంలోకి వెళ్ళినా సత్యం అనుభవించినటువంటి వాళ్ళు చెప్పారు. ఇది సమాధి స్థితి. సినిమా, మనకిష్టమైనటువంటి సినిమాకి వెళ్ళాం, మనకి నచ్చింది, పెడితే సినిమా హాల్ పేరు గుర్తుంటుంది కదా. మనం ఏ హాల్కి వెళ్ళాలో లేకపోతే ఎట్లా పెడతాం, అంతవరకే గుర్తుండాలి. ఆ పైన సినిమా మొదలెట్టాక హాల్ పేరు గుర్తున్న దౌర్భాగ్యుడికి సినిమా వెళ్ళటం అవసరం. తర్వాత లైట్ ఆర్పేసే వరకు పక్కన వాడి ఫ్రెండ్ ఎవడో కూర్చుంటాడు, ఇదే చాలా రోజులు అయిన చూసి అంటాడు. లైట్ ఆర్పేసాక వాడు గుర్తుంటే అనవసరం సినిమా, టికెట్ దండగా. తర్వాత అది మొదలెట్టిన తర్వాత ఏదో ఇది భక్త ప్రహ్లాద, ఇది అది, వాడు డైరెక్టర్ ఇవ్వడు, వాడు వీడు ఇదిగా ఇందులో స్క్రిప్ట్ వాడు కురుపు సలిపినట్టు సలిపేవాడు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళకూడదు. అక్కడ మీరు ఏదైతే ట్రాక్ మీదకి ఎక్కుతూ ఉంటుంది మెల్లిగా వీడు చెప్పిన స్థితిలోకి, మధ్యలో వాడు ఏం చేస్తాడు, ఇట్ట గోకి ఇది ఆనంద భైరవ రోగం. అంటే వాడు ఆ జన్మలో ఆనందించలేడు కదా, పక్కన ఉన్నటువంటి వాడికి కూడా శాపగ్రస్తుడు అయిపోతాడు, టికెట్ శుద్ధ వేస్ట్. అది అట్లాంటి వాడు లేకుండా మీరు అదృష్టవశాత్తు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ప్రహ్లాద్ సినిమా అనేది జారిపోతుంది. తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు మాట్లాడుతున్నారనేది జారిపోతుంది. ఏం జరుగుతుంది, వాడు చెప్పింది వీడు చెప్పింది. ఎక్కడున్నాడు రా హరి అంటే ఇందుగలడు అందు లేడని. అది అడిగింది హిరణ్యకశిపుడు ఉండడు, చెప్పింది ప్రహ్లాదుడు ఉండడు, పరతత్వం ఉంటుంది అక్కడంతే. మీకు అరే ఒక 6 నిమిషం సినిమా వేస్ట్ అయిపోతుంది. అంతకుముందు చూడరు మీరు. అదైన తర్వాత ఆ స్టేజ్ మీకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో నిలబడతారు. ఇంకా సినిమా చూడటం లేదు, మట్టి లేదా 6 నిమిషం. అక్కడి నుంచి ఎవడన్నా చూడా అని అరిస్తే మళ్ళీ చూడాల్సింది. మనం అనుభవిస్తున్నామా లేదా దాని స్థితి. ఇప్పుడు చెప్పినటువంటి వీడు సమాధి అన్నది ఏమి కంగారు లేదు, నామర్ద లేదు, నామోషి లేదు. మనకు నచ్చినటువంటి సినిమాకి వెళ్ళినా కూడా సమాధి స్థితి మనకు వస్తూనే ఉన్నది. కాకపోతే మనకు కావాలని పెద్దలు చెప్పినటువంటి మార్గంలో అభ్యాసం చేసి ఆ మార్గంలో నడిచి వెళ్లటం కోసం యోగాభ్యాసం ఇచ్చారు. కానీ మనం పొందలేనివి, దుర్లభములైనటువంటివి ఏవో లోకాల్లో ఉన్నాయి, వాటి కోసం ఇక్కడ రాతికేసి తలకాయ ఎరగ తీసుకోండి అని చెప్పినవి కావు. ఇప్పుడు ఏం చెప్పారంటే ధారణ స్టేషన్ దాటిపోయింది, ఆగలేదు. ధ్యానము, ఎలక్ట్రిక్ ట్రైన్ టక్ 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 వెళ్ళిపోయింది, ఆగలేదు. సమాధి ఆగలేదు. మనకి తెలియక కలకటా టోపోగ్రఫీ తెలియక ఈ స్టేషన్ తర్వాత అది, ఆ స్టేషన్ తర్వాత అది, ముందుకు వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ 3 స్టేషన్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నిన్ను ఎక్కడ దింపుతారు స్టేషన్లో తెలిసిన? ధారణ ధ్యాన సమాధులు 3 మధ్య నువ్వు ఉన్నటువంటి స్టేషన్లో దింపుతున్నారు, హౌరా అని. దీని పేరేమన్నాడు? త్రయం అంటే ఈ 3ను, ఏకత్ర అంటే ఒక స్థితి యందు ఉన్నప్పుడు, అంటే ఏకకాలము, ఏకదేశము, ఏకానుభూతి స్థితి వస్తుంది. కాలము దేశము ఉండవు కనుక ఏకకాలం కాలం అనకూడదు. ఇక్కడ మిగతా టైముల్లో ఏకకాలికంగా భోంచేశారు అనొచ్చు. రెస్టారెంట్లో 100 మంది ఏకకాలికంగా భోంచేశారు అనొచ్చు. కానీ ఇక్కడ ఏకకాలికంగా అంటానే కాలం లేదు వీళ్ళకి. ఇంకా అంటే ఏకతానం ఒక్కటే వాడాలి. వాడు చెప్పినటువంటి పదం ఉండి వీడికి ఈ స్థితిలో ఈ స్టేషన్లో దిగేటప్పటికి ధారణ ఉంటుంది, ధ్యానం ఉంటుంది, సమాధి ఉంటుంది. 3 కాదు ఈ చెప్పినవే అంటున్నాడు. అంటే దేని మీదన్నా చిత్తం పెడితే నిలబట్టం పేరును, ఎంతసేపు నిలబట్టం పేరును, ఆ నిలబడ్డ దానికి పేర్లు గీర్లు జారిపోయి వస్తువు నిలబట్టం 3 కాదండి అన్నాడు. అంతేగా ఇప్పుడు చెప్పింది మనకి ఆయన. ధారణ అంటేనేమో మీరు ప్రపోజ్ చేసిన దాని మీద మైండ్ నిలబడటం, చిత్తవృత్తి నిరోధం అయ్యాక. అంతకుముందు చస్తే ఎవడి తరం కాదు, ప్రపోజ్ చేసిన దాని మీద మైండ్ నిలబెట్టడం.
చిత్తం వృత్తుల్లో ఏడుస్తున్నప్పుడు దాని పనులలో అది ఏడుస్తుంది. మనం చెప్పినట్టు ఎందుకు ఉంటుంది? అది చెప్పినట్టే మనం కుక్కల్లే బతకాల్సి వస్తుంది. అది చిత్తవృత్తి నిరోధం చెప్పాడు మార్గం. అది అయిన తర్వాత పెట్టు మైండ్ దాని మీద ఇస్తాం అన్నాడు. ప్రపోజ్ చేయి. కళ్ళు మూసుకుని కూర్చునేందుకోసం కాదు సమాధి అంటే. అంటే సమాధి అంటే కూర్చోబెట్టి మీద కట్టేది కాదు. అందుకని ఏం చెప్పాడంటే దేశబంధ చిత్తస్య ధారణ, చిత్తమునకు నిర్దేశము అనేటువంటిది బంధించుట ధారణ అన్నాడు. అంటే టు మేక్ ఏ కట్అవుట్ టు ది మైండ్ బై గివింగ్ ఏ ప్రపోజల్, దాని ధారణ. దానికి ఏకతానత్వం అంటే ఎంతసేపు అయినా దాని ఎంత అలాగే ఉండే స్థితి.